అప్పుడే కుండపోతగా వర్షం పడి వెలిసిన తర్వాత మేఘాల చాటు నుంచి వస్తున్న సూర్యభగవానుడి సూర్యకిరణాలు శ్రీ బయలువీరభద్ర స్వామి మీద ఏ విధంగా పడ్డాయో మీరు చూడండి. మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకుని నమస్కారం చేసుకోండి. గత 2 రోజులుగా శ్రీశైల క్షేత్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంట్లో విశేషమేముంది? రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి కదా అనుకోవచ్చు. కానీ విశేషమేనండి. ప్రతి సంవత్సరం ఇదే సమయానికి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వర్షాలు పడినా, పడకపోయినా శ్రీశైలంలో మాత్రం తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ఆ విశేషాన్ని వివరిస్తాను. చాలా ఆసక్తిగా ఉంటుంది. కొంచెం శ్రద్ధగా వినండి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి 10 రోజుల ముందు నుంచి, అలానే ఉగాది పర్వదినం 2 రోజుల తర్వాత వరకు శ్రీశైల క్షేత్రంలో లక్షల కొద్ది భక్తులు ఉంటారు. ఎంతో కొంత పొల్యూట్ అయిన క్షేత్రాన్ని ఉగాది పర్వదినం అయిపోయిన తర్వాత శ్రీగిరి పర్వతాల మీద విపరీతంగా వర్షాలు పడి అన్ని దిక్కుల నుంచి వర్షపు నీరు ప్రవహించి శ్రీశైల క్షేత్రం మొత్తం తనని తాను శుభ్రం చేసుకుంటుంది.